హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మార్నింగ్ పిల్లలకి లంచ్ ఇచ్చేసిన తర్వాత అయితే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసే వీడియో అయితే తీయలేదండి. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గానే చేసుకుంటాను నేను. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతానికి మాత్రం కొంచెం గ్రాండ్గా, కొంచెం మరీ గ్రాండ్ కాదండి, కొంచెం పర్లేదు అలా చేసుకుంటాము. ఈరోజు అయితే ఇలా చేసేసుకున్నాను. చూడండి, ఇలా గుమ్మానికి పసుపు పూసుకొని మొత్తానికైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. తర్వాత మేము ఇక్కడ లలిత నేర్చుకున్న వాళ్ళము ఉన్నామన్నమాట. మా రామ్మూర్తి నగర్లో ఉన్నాము. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వరకు. వాళ్ళందరము కలిసి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి అందరము కలిసి ఈరోజైతే టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి, సింపుల్గా నాలుగు అయితే ఇలా ఉంది. సింపుల్ ఎలాండి, మరి గ్రాండ్ అయితే కాదు, నార్మల్ సిల్క్ శారీ. ఇలా అయితే రెడీ అయ్యి పని అంతా అయిపోయింది. ఇంక గుడికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇంక బయలుదేరుతున్నాను. సరే, వీడియో ఎందుకు తీయకూడదు అనేసి వీడియో స్టార్ట్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గుడికి వెళ్దామని అందరం అనుకుని అందరం ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. తీరా అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలాలండి నైట్ విరపూసాయి. ఎన్ని పూలు పూసాయో, నా చేతిలో అన్ని ఉన్నాయి కదా, ఇంకా అన్ని పువ్వులు పూసాయండి. గుడికి అయితే తీసుకొచ్చింది మా ఫ్రెండు. చూడంగానే చాలా బాగా అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగుంది బ్రహ్మకమలాలు. అలా అన్నీ తీసుకొని వచ్చి టెంపుల్లో ఇచ్చిందనమాట. చెప్పాను కదండి, అందరము లలితలో ఉన్నామన్నమాట. ఎల్ఎస్ఎన్ ఫ్యామిలీలో మేము అందరము ఉన్నాము. అందరం కలిసి ఈరోజు ఏదైనా పర్లేదు, ఏదో ఒక గుడికి అయితే వెళ్ళి అక్కడ పారాయణం చేసుకుందాము అనేసి రెడీ అయ్యి అయితే బయలుదేరుతున్నాము. ఆటో కోసం వెయిట్ చేసాము. ఆటో రాగానే వెళ్ళిపోయామన్నమాట. ఈ గుడి వచ్చేసి హెచ్పిఆర్ లేఅవుట్ మినీ ఇస్కాన్ అంటారండి. గోశాల కూడా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ అందరి దేవుళ్ళు ఉంటారు. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణయ్య. ఇస్కాన్ అంటే ఆల్మోస్ట్ కృష్ణుడే ఉంటారు, అందరికీ తెలుసు. రామ మందిరం ఉంది. అందరూ సాయిబాబా ఉన్నారు, అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారండి అక్కడ. చాలా విశాలంగా చాలా బాగుంటుంది. కృష్ణాష్టమికి అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ మేము కృష్ణాష్టమి రోజే వెళ్ళామన్నమాట. అప్పుడే చూసాము, ఓహో ఇస్కాన్ ఇంత దగ్గరలో ఉంది మనకి. గోశాల కూడా చాలా బాగుందండి. డైలీ అన్నదానం కూడా ఉంటుంది ఆఫ్టర్నూను. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద హాల్లో సాయిబాబా ఉన్నారనమాట అక్కడ. అలా ఎంటర్ అవుతానే ఎదురుగానే ఇటు సైడ్ సాయిబాబా ఉంటారు, ఇటు సైడ్ వచ్చేసి రామ మందిరం ఉంటుంది. పోయి అలా దర్శనం చేసుకొని అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కన్యకా పరమేశ్వరి టెంపుల్లో కూర్చొని లలిత పారాయణం అయితే చేసుకున్నామండి. కానీ పారాయణం చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మేము చదువుకుంటూ ఉన్నాం కదా, ఎవరు వీడియో అయితే తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి సాయిబాబా మందిరం అన్నమాట. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా. గుడిలో చాలా వరకు గ్రీనరీ చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ అన్ని రకాల చెట్లు, చాలా నీట్గా చాలా బాగుంటుంది గుడిలో మాత్రము, ప్రశాంతంగా.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. హెచ్పిఆర్ లేఅవుట్ అని కొడితే వస్తుంది లొకేషన్. మినీ ఇస్కాన్. ఇక్కడైతే శివయ్య ఉన్నారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే శివయ్య మీద వాటర్ పడుతూ ఉన్నట్లుగా పెట్టారు. కృష్ణాష్టమికి చాలా బాగుంటుంది డెకరేషన్ కానీ, ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి అక్కడ. మేమందరము కలిసి అయితే వెళ్ళామండి. మేమంతా ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. మెయిన్ ఇస్కాన్ అన్నాను కదండి, ఇక్కడ మెయిన్ కృష్ణయ్య అయితే ఇలా ఉంటారనమాట. ఇక్కడ హాల్ పెద్దగా ఉంటుంది. కృష్ణాష్టమికి అయితే డెకరేషన్ అది చాలా బాగుంటుందండి. అలా కూర్చుని అందరూ హరే రామ హరే కృష్ణ అని చెప్పుకుంటూ కాసేపు భజన అయితే చేసుకొని మనం వచ్చేసామండి. ఆ తర్వాత గుడి మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుంది. కృష్ణాష్టమి రోజు కానీ ఏదైనా స్పెషల్గా అకేషన్ ఉన్న రోజు కూడా ఎంతమంది వెళ్ళినా కూడా రష్గా అనిపించదండి. అంటే తోసుకోవడం అలా ఏముండదు. చాలా ప్లేస్ ఉంటుంది కదా, ఎంతమంది వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ గుడి మొత్తం కూడా ఆల్మోస్ట్ గ్రీనరీతోనే ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఒకసారి టెంపుల్కి వెళ్ళాము అంటే ఇంటికి వెళ్దాము అని అనిపించదు. అంత బాగుంటుంది టెంపుల్ మాత్రము. చాలా బాగుంటుంది. మేము పారాయణం చేసుకొని వచ్చేటప్పటికి నరసింహస్వామికి హారతి ఇస్తున్నారనమాట. ఈ లోపల మళ్ళీ మా కోసం మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి అని చెప్పారు. 1:30కి అంతా క్లోజ్ అండి. అన్ని దేవుళ్ళు కూడా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ తీస్తారు. ఈవినింగ్ చాలా బాగుంటుంది నరసింహస్వామి. చూడండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. చూడండి అసలు అలంకరణ ఎంత బాగుందో. చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలదు అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. మేమైతే అలాగా మాకు హారతి ఇచ్చారు, ఇంక క్లోజ్ చేసేసారండి. 1 అయింది అప్పటికే. మేము ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికీ 10:30 అయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ పారాయణం చేసుకునేసరికి ఇంకా టైం అయిందనమాట. 1:30 లాస్ట్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ తీస్తారనమాట. అక్కడే బుక్ స్టాల్ ఉంది, పక్కనే అన్నీ తినే ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈమె కన్యకా పరమేశ్వరి. అప్పుడు మామూలుగా ఇక్కడ బెంగళూరులో 12:30కి మంగళహారతి బాగిస్తారనమాట అన్ని టెంపుల్లో. ఇక్కడ మాత్రం కన్యకా పరమేశ్వరి టెంపుల్లో 1:30కి మంగళహారతి ఇచ్చి తర్వాత క్లోజ్ చేసి అక్కడ పక్కనే అన్నదానం స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మహామంగళ హారతి అయితే ఇచ్చేసి మధ్యాహ్నం 1:30 అప్పుడు అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ హారతి ఇచ్చేసి ఆ తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తారు. చూసేయండి మీరు కూడా.
అన్నదానం అయితే అలా ఉంటుందండి. అక్కడే ప్లేట్స్ ఉంటాయి. చాలా బాగుందండి. రైస్, సాంబారు, బజ్జీ, స్వీటు, మళ్ళీ పెరుగన్నము, మళ్ళీ పాయసము అన్నీ పెట్టారండి. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ గోశాల ఉంటుందని. ఇవిగోండి ఫ్రెండ్స్ గోవులు. ఇక్కడ వాటికి ఏమన్నా ఫుడ్ కూడా అక్కడే అమ్ముతారు, తీసుకొని పెట్టొచ్చు మనము. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇదే వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.